ఇంతకీ ఇప్పుడు మీరు బీఆర్ఎస్‌లోనే ఉన్నారా? లేకపోతే వేరే పార్టీల వైపు చూస్తున్నారా? నేను ఎటు చూడట్లేదు. నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాను, ఉంటాను. నా గమ్యం ఇప్పుడు ప్రెజెంట్ గమనం ప్రతిదీ బీఆర్ఎస్‌లోనే. మీ మూవ్‌మెంట్స్, మీ కార్యకలాపాలు మొత్తం అంతా కూడా బీఆర్ఎస్‌తో అనుసంధానంగానే ఉన్నాయి. అవును. ఒప్పుకుంటాను. కానీ రీసెంట్‌గా కాంగ్రెస్ నుంచి బయటకు పంపించి వేయబడినటువంటి బక్కా జడ్సన్‌ను పరామర్శించడానికి వెళ్లారు మీరు. అవును. అది ఏంటి అసలు ఆ స్టెప్ అర్థం కాలేదు. అది స్టెప్ అని కాదండి. ఒకటి నిరుద్యోగుల ఇష్యూ అనేది అంటే ఎలక్షన్ ముందు ఎలా ఉందో మీకు తెలిసిందే. ఎలక్షన్ తర్వాత నిరుద్యోగులు వాళ్ళు పల్లె పల్లె వెళ్ళి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మాకిచ్చిన హామీలు నెరవేరుస్తారని చెప్పేసి పల్లె పల్లెనే వెళ్ళి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. గెలిపించిన కాంగ్రెస్ పార్టీ 7 నెలలు అయినాక కూడా నిరుద్యోగులకు అన్యాయం చేస్తుంది. అదే ఇష్యూ మీద బక్కా జడ్సన్ గారు కావచ్చు, అశోక్ గారు కావచ్చు, పోనీ నిరుద్యోగి అయినటువంటి మోతీలాల్ నాయక్ కావచ్చు, వీళ్ళు నిరాహార దీక్ష చేస్తుర్రు. నిరుద్యోగులు నెల రోజుల పాటు పెద్ద ఎత్తున సమ్మెలు, మిలియన్ మార్చ్ తలపించేలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర బయటకు వచ్చి నిరసన తెలిపారు. అంటే అలా బక్కా జడ్సన్ గారు కూడా నిరాహార దీక్ష చేస్తున్న సందర్భంలో ఒక 10 రోజులు అయ్యింది. నేను నిరుద్యోగులకు సంబంధించింది ప్రతి చోట ఎక్కడ ఏది జరిగినా మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ బక్కా జడ్సన్ గారు మరి నిరుద్యోగుల గురించి నిరాహార దీక్ష చేస్తుర్రు, 10 రోజుల కాలం గడిచింది, ఆరోగ్యం ఎలా ఉందని పరామర్శించడానికి వెళ్ళాను. చాలా సీరియస్ కండిషన్లో కనిపించారు. మాట ఉలుకు పలుకు లేని కండిషన్లో కనిపించారు. అక్కడ పోలీసులు కూడా ఎటువంటి రెస్పాన్స్ లేకుండా బయట ఉండడము, కనీసం ఒక డాక్టర్ వచ్చి హెల్త్ కండిషన్ ఏంది తెలుసుకోకపోవడము. ఇంతకుముందు దీక్ష చేస్తే చూసాం ఎలా ఉంటారు, ఏంటి, ప్రభుత్వాలు ఎలా దిగి వస్తాయి, పోనీ మాట్లాడతాయి, ఆ వ్యక్తితో సంప్రదింపులు ఎవరో ఒకరు నాయకులు చేస్తారు. అటువంటిది ఏది లేకుండా చాలా మొండిగా ప్రాణం ఉంటే ఉండింది, పోతే పోయింది. ఆ సమస్య గురించి ఎలక్షన్ ముందు మాట్లాడతాం కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత దాని గురించి మాట్లాడము అన్నట్టుగా బిహేవ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పలకరించడానికి వెళ్ళాను. అక్కడ కండిషన్ని బట్టి నేను మూవ్ కావడం జరిగింది.